మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, ఆ చెలుపులు మమ్మల్ని ప్రేమించి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి కృప చూపించావు తండ్రి. బ్రతుకున్నామంటే నీ కృప, జీవిస్తున్నట్టు నీ కృపే తండ్రి. ఎన్నో భయంకరమైన ప్రమాదాల మధ్య కనురెప్పవలె మనం కాపాడుచున్నందుకు స్తోత్రాలు. ఆ చెలుపు నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని సంఘానికి, సంఘ బిడ్డలకి ఈ శబ్దయంత్రం ద్వారా శ్రద్ధతో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు సూటిగా మాట్లాడి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చివరి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మలాకి గ్రంథము బైబిల్ పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి చివరి మాట, కాబట్టి మీ మనస్సును కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాట ద్వారా మనందరితో కూడా మాట్లాడునుగాక, ఆమేన్. కాబట్టి మీ మనసును కాచుకొనండి, విశ్వాసఘాతకులు కాకుండి. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి మలాకి గ్రంథకర్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక దివ్యమైనటువంటి మాట తెలియజేస్తూ, ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా మీ మనస్సులని కాపాడుకోనండి. మీ మనస్సులు కనుక కాపాడుకోకపోతే మీరు విశ్వాసఘాతుకులు అయిపోతారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనస్సును ఎలా భద్రపరుచుకోవాలి, అసలు మనిషి యొక్క మనస్సు ఎందుకు చెడిపోతుంది? గత వారం మనం అందరము కూడా వాక్యం విన్నాం. హృదయము అలాగే మనస్సు, ఈ రెండు మాటలు కూడా పరస్పర సంబంధము కలిగి ఉన్నటువంటి మాటలు. బైబిల్ గ్రంథంలో మనస్సు అనే మాట ఇంచుమించుగా 160 సార్లు ప్రస్తావించబడితే, హృదయము అనే మాటను గూర్చి 1000 సందర్భాల కంటే ఎక్కువ సందర్భాలలో వాడబడింది. బైబిల్ చరిత్రలో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనసైనా హృదయమైన పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నది. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని పర్యాయాలు హృదయము అని రాయబడి ఉంది, కొన్ని సందర్భాల్లో మనస్సు అని రాయబడి ఉంది. ఈ రోజున జ్ఞానమైన, కోపమైన, బాధైన, సంతోషమైన, విరోధ భావమైన, ప్రేమైన, ఆలోచనలైన, మంచి జ్ఞాపకాలు లేదా చెడు జ్ఞాపకాలన్నా, ఇవన్నీ కూడా మనస్సును లేదా హృదయానికి సంబంధించినవి. ఈ రోజున బైబిల్ చరిత్ర ఆధారంగా మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ హృదయము లేదా ఎక్కడెక్కడ మనస్సు అనే మాటలు ప్రస్తావించబడినాయో జస్ట్ రెఫరెన్స్లు ఇస్తాను, అందరూ కూడా జాగ్రత్తగా రాసుకోండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు సొలొమోనుకు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింప సఖ్యము కానంత వివేచన గల మనసుని దయచేసునని ఉంటుందండి. వర్ణింప సఖ్యము కానటువంటి వివేచన గల మనసు సొలొమోనుకి దేవుడు దయచేస్తాడు, అతడు అడిగిన దాన్ని బట్టి. జ్ఞానముకు సంబంధించినటువంటి వివేచన, హృదయాన్ని, మనసుని దేవుడు సొలొమోనుకి ఇచ్చారు. రెండోదిగా కోపం. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, క్షమించే మనస్సు గలన దేవుడు,
పశ్చాత్తాపడే వారికి అవకాశం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు కొన్ని ఆశ్రయపురాలను ఏర్పాటు చేస్తాడు. ఎవడైనాను హత్యకి ప్రతి హత్య చేయాలనేటువంటి కోపము గుండె లోతుల నిండా, మనస్సు నిండా, హృదయం నిండా దాచుకుని, నా బంధువులను చంపినవాడు, నా కుటుంబస్తులను చంపిన వాడిని నేను చంపాలని చెప్పి ఒక రకమైనటువంటి కోపాన్ని మనసులో దాచుకుని వాడు దొరికేంత వరకు కూడా వెతుకుతున్నటువంటి సందర్భాల్లో ఈ పొరపాటునో లేదా కావాలనో హత్య చేసిన వాడు పశ్చాత్తాపడి తప్పించుకోవడం కోసము వాడికి ఆశ్రయపురాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కోపము, అంటే ఇక్కడ రాయబడిన మాట అంటే తెలుసు, వాడు హత్యకి ప్రతి హత్య చేయాలనేటువంటి కోపము వాడి మనసులో దాచుకున్నప్పుడు మనసులో కోపం ఉంటుంది, మనసులో పగ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనసును గూర్చి ప్రస్తావించబడింది. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే బాధ. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. హృదయం నిండా దుఃఖము కలిగినట్లయితే ముఖంలో తెలిసిపోతుంది. హృదయంలో ఉన్నటువంటి బాధ, హృదయంలో ఉన్న వేదన, హృదయంలో ఉన్న ఆక్రందన ముఖంలో కనిపిస్తుంది. ఎవరి బాధ వాని హృదయమునికే తెలియను. ఇక్కడ ప్రస్తావించబడినది హృదయము. హృదయంలో ఉన్న బాధ ముఖంలో తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరి హృదయంలో బాధ వాడికే తెలుస్తూ ఉంటుంది. నాలుగవదిగా సంతోషం. కీర్తన గ్రంథము 104వ కీర్తన 15వ చరణంలో నరుని హృదయంలో సంతోషము పెట్టే ద్రాక్ష రసం అని ఉంటుంది. అంటే హృదయ సంతోషానికి సంబంధించినది అనే ప్రశ్న ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత మనం చూసిన నిర్గమాకాండము 14వ అధ్యాయము 5వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కృపగల దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించేటువంటి క్రమంలో వీళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి విరోధముగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణానికి విరోధముగా ఫరో యొక్క హృదయము, అలాగే ఫరో సేవకుల యొక్క మనసు కఠినమైపోయింది అని రాయబడి ఉంటుంది. కఠినం చేసుకున్నారు. ప్రేమ. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చూస్తే మీ పూర్ణ హృదయముతో యెహోవా వైపు మళ్ళిన ఎడల. దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకే కాదు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవాను సేవించవలెను. మనసు గూర్చిక రాయబడే మాట హృదయపూర్వకముగా దేవుణ్ణి సేవించాలి అని రాయబడి ఉంది. ఆలోచనలు. ఈరోజు మన జీవితాలలో హృదయం నిండా లేదా మనస్సు నిండా అనేక ఆలోచనలు దాచుకుంటాం. సమయం వచ్చినప్పుడు ఆ ఆలోచన బయటకు తీసి ఎదుటి వారిని గాయపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే భక్తుడైనటువంటి దావీదును గురించి రాయబడిన మాట బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞాపకాలు, ఎలాంటి జ్ఞాపకాలు కలిగి ఉన్నాడు దావీదు అంటే, దావీదును గూర్చి ఆకీషు రాజు సౌలు తరుముతూ ఉన్నప్పుడు పారిపోయి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు అక్కడ పిచ్చివాడిలాగా నటిస్తూ ఉంటుంటే దావీదును గూర్చి అక్కడున్న ఆకీషు రాజు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా విని తన యొక్క జ్ఞాపకాలని, గత కాలంలో దావీదు ద్వారా దేవుడు చేసిన పరాక్రమ ఆ క్రియలన్నిటినీ కూడా దావీదు జ్ఞాపకం చేసుకునేను, హృదయంలో జ్ఞాపకం చేసుకునేను, లేకపోతే మనసులో జ్ఞాపకం చేసుకునేను అనే మాట ఉంటుంది. అలాగే మరియా కూడా అక్కడున్నటువంటి గొర్రెల కాపరులు అందరూ వచ్చి దేవదూత వాళ్ళతో చెప్పిన మాటలన్నీ కూడా ఈ యొక్క మరియాతో చెప్తే మరియా ఆ మాటలన్నిటినీ కూడా హృదయంలో తల పోసుకుని ఉంటుందండి. హృదయంలో తల పోసుకునేను అంటే ఇవన్నీ సందర్భాలు ఎందుకు చెప్పించానంటే, ఆయా సందర్భాల్లో మనసును గూర్చి ప్రస్తావించబడింది, ఆయా సందర్భాల్లో హృదయం గూర్చి ప్రస్తావించబడింది. హృదయమైన మనసైన రెండు కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నవి అనడానికి
ఈ రెఫరెన్స్‌లన్నీ కూడా మనకి ఆధారంగా ఉంటాయి. దేవుడు ఉన్నతమైనటువంటి మానవుణ్ణి దేవుడు సృష్టించేటప్పుడు ప్రతి పసిబిడ్డని కూడా యథార్థవంతులుగా, నిష్కపటమైన మనస్సు కలిగిన వారుగా, దేవుని హృదయం కలిగిన వారుగా దేవుడు ఈ లోకంలో తల్లి గర్భమును ఉద్భవింపజేస్తున్నాడు. ఇప్పుడే పుట్టిన బిడ్డకి ఏ రకమైనటువంటి హృదయము చెడిపోయిన స్థితిలో ఉండదు. ఎవరి హృదయాలు కూడా పాడైపోయిన స్థితిలో ఉండదు. ఎవరి మనస్సులో కూడా చెడిపోయిన స్థితిలో ఉండదు. కానీ ఈ రోజున ఈ భూలోకంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా క్రమం క్రమంగా ఎదిగే కొద్దీ హృదయ ఆలోచన విధానం అనేది ఎందుకు చెడిపోతుంది? హృదయం చెడిపోవడానికి గల కారణాలు ఏంటి? మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు సాతానుడికి వారు చోటు ఇవ్వలేనంత కాలం కూడా వాళ్ళ హృదయాలు యథార్థవంతమైన హృదయాలు, కపటం లేని హృదయాలు, మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు అభినందించుకునేటువంటి హృదయాలు, ఒకరి ఎడల ఒకరికి ద్వేషాలు లేనటువంటి హృదయాలు, మంచి హృదయాలు. అలాంటి ఆదాము అవ్వల యొక్క హృదయాలు చెడిపోవడానికి మొదటి కారణము వారి యొక్క ఆలోచనలో వాళ్ళ యొక్క ఆలోచన పాడైపోవడానికి మొదటిది వారికి కంటికి కనిపించేటట్లుగా, కంటి ద్వారా వాళ్ళ కంటికి కనిపించినటువంటి ఆ పండు రమ్యమైనదిగా ఉండేటట్లుగా సాతానుడు ప్రేరేపించినప్పుడు ఆ పండుని, అంటే కంటికి కనిపించినటువంటి ఆ పండును తిని హృదయాన్ని చెరుపుకోవడానికి సిద్ధమైంది. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే చెప్పుడు మాటలు. ఈ సాతానుడు తన స్వరము ద్వారా అవ్వతో మాట్లాడి, అవ్వమ్మా ఇది నిజమా? దేవుడిది తినొద్దన్నాడా? దేవుడిది తింటే మీరు దేవదూతల్లా మారిపోతారు, దేవుని స్వరూపంలో మారిపోతారని చెప్పి ఆయన స్వార్థముతో మీ ఎడల ప్రేమ లేని తత్వంతో ఈ రోజున మిమ్మల్ని ఆ పండు తినొద్దన్నాడని చెప్పి ఈ చెడు మాటలు అనేవి చెవిలో వేసినప్పుడు ఈ వినికిడి ద్వారా, చూపు ద్వారా హృదయం చెడిపోయింది. రెండోది వినికిడి ద్వారా ఆమె యొక్క హృదయం చెడిపోయి తన యొక్క భర్త హృదయాన్ని కూడా చెడిపేసింది. నిజంగా ఒక చూపు ద్వారా సాతానుడు వాళ్ళ మనసును చెడిపే ప్రయత్నం చేస్తాడు. వినినటువంటి మాటల ద్వారా వాళ్ళ మనసును చెడిపే ప్రయత్నం చేస్తాడు. ఇలా చెడిపోయినటువంటి భార్యాభర్తలకు పుట్టిన పిల్లలు కూడా ఈ రోజున కయ్యను గురించి మనం చూసినట్లయితే, కయ్యను హేబేల్ని చంపేసి హృదయం అంతా కూడా చెడిపోయి, ఒక చెడిపోయిన హృదయము ద్వారా, ఒక అసూయతో కూడినటువంటి హృదయము ద్వారా, పగతో కూడిన హృదయము ద్వారా, చెడిపోయిన హృదయాన్ని బట్టి తన తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. ఎందుకు చంపాడండి అని మనం చూస్తే హృదయం చెడిపోయింది. ఈ రోజున మొదటి ఆదాము దగ్గర నుంచి ఈ రోజున వరకు కూడా సాతానుడు అనేక మంది హృదయాలని పాడు చేయాలి, అనేక మంది హృదయాల్లో పగలు పెట్టాలి, అనేక మంది హృదయాల్లో కక్షలు పెట్టాలి అని చెప్పి జీవితాల్ని, కుటుంబ వ్యవస్థని, సంఘ వ్యవస్థని వినాశనం చేయడానికి వాడుతున్నటువంటి బలమైన ఆయుధము చెడు మాటలు. ఈ రోజున చెడు పనులు చేసి చెడిపోయిన వారి కంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళు ఎక్కువ అని చెప్పబడుతుంది. ఈ రోజున అనేక మంది సాతానుడు ఆ రోజున ఏ విధముగా చెడు మాటల ద్వారా హృదయాన్ని పాడు చేశాడో, ఈ రోజున కుటుంబంలో ఉన్నటువంటి అనేక మందిని చెడు మాటల ద్వారా సాతానుడు హృదయాల్ని పాడు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నా. దయచేసి వాక్యం ఉన్న ప్రేమికులారా, మన జీవితాలు చెడిపోవడానికి మొట్టమొదటి కారణం సాతానుడు అని విన్నాం కదండి. మన హృదయం ప్రభావితం కావడానికి, మంచిగైనా చెడుగైనా అయిపోవడానికి కారణాలు ఏంటో మొట్టమొదటిది సాతానుడు మనం చూసినట్లయితే మార్కు శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మీరు చూసిన ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా సందర్భాల్లో చెప్పాను. గెరాస అనే ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడు శానా అనేటువంటి దెయ్యముల చేత బాధించబడుతున్నాడు. ఎప్పుడైతే సాతానికి వాడు హృదయంలో చోటు వచ్చిందో, శానా అనేటువంటి దెయ్యముల చేత వాడు హృదయం నింపబడిందో, వాడు హృదయం అంతా కూడా చెడిపోయింది. కుటుంబం మీద ప్రేమ లేదు, భార్య పిల్లల మీద ప్రేమ లేదు,
తల్లిదండ్రుల యొక్క ఏడుపు ఒక అర్థం కావట్లేదు. చెడిపోయిన హృదయము చేత వాడు కుటుంబంలో బ్రతకకుండా, సమాజంలో బ్రతకకుండా సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధుల్లో బ్రతుకుచూ ఉన్నాడు. కేకలు వేసుకుంటూ బ్రతుకుచూ ఉన్నాడు. తన్ను తాను గాయపరుచుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆ గాయముల ద్వారా వస్తున్న రక్తాన్ని చూసి మరలా వాడే ఏడుస్తూ ఉన్నాడు. ఈ రకముగా వాడి హృదయం చెడిపోవడానికి, వాడి హృదయం పాడైపోవడానికి, వాడి హృదయము చెడిపోవడానికి కారణము సాతానుడు, సేన అనేటువంటి దెయ్యపు శక్తుల చేత వాడు పీడించబడి, వాడు బ్రతుకంతా కూడా, వాడి మనసంతా కూడా చెడిపోయి, అరే నాకు గాయం చేసుకుంటున్నాను, నా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, కుటుంబానికి బాధాకరంగా బ్రతుకుచున్నాను, సమాజానికి వేదనకరంగా బ్రతుకుచున్నాను అనే ఆలోచన లేకుండా వాడికి వాడు గాయం చేసుకుని అలాగే మనసు చెడిపోయి ఆ త్రాగి లేదా తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుని చచ్చిపోయేటట్లుగా ప్రేరేపిస్తుంది అతనిలో ఉన్న సాతానుడు. అతనిలో ఉన్న దెయ్యపు శక్తి అతను ఆ విధంగా ప్రేరేపించి తన బ్రతుకుని పాడు చేస్తున్నట్లుగా చేస్తుంది. అలా చెడిపోయినటువంటి ఆ యవనస్తుని కృపగల దేవుడు హక్కును చేర్చుకుని పాడైపోయిన వాడి హృదయాన్ని బాగు చేసి ఒక దైవ సేవకుడిగా మార్చి డెకాపోలి 10 పట్టణాలకి సువార్త ప్రకటించే ఒక సువార్థికుడుగా ఆ యవనస్తుని మార్చాడు. అంటే సాతానుడు మనసుని పాడు చేసేవాడేమో కానీ నన్ను ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు ఆ మనస్సుల్ని బాగు చేసే దేవుడు, చెడిపోయిన హృదయాలని బాగు చేసే దేవుడు, పాడైపోయినటువంటి మనసుల్ని బాగు చేసేటువంటి మనసు కలిగినటువంటి కృపగల దేవుని సన్నిధానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ కూర్చున్న అనేక మంది జీవితాలని, అనేక మంది బ్రతుకుల్ని నా దేవుడు నా మనస్సుని బాగు చేశాడు, నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేశాడు, నా దేవుడు నా కుటుంబ వ్యవస్థని స్థిరపరిచాడని చెప్పి అనేక మంది సాక్ష్యం చెప్పగలుగుతారు. ఈ యొక్క యేసు ప్రభు వారికి గొప్పతనము, యేసు ప్రభు ఉన్నటువంటి సుగుణాల్లో ఒక శ్రేష్టమైన గుణము, ఆయన పాడైపోయినటువంటి మనస్సుని, చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి ఆయన సమర్థుడు. దయచేసి రెండోదిగా మనం చూసినట్లయితే సమరయ స్త్రీ, యేసు ప్రభు వారు యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీ వచ్చింది. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి సమరయ స్త్రీ, దేవుని యొక్క మాటలు విన్నటువంటి ఆ చిన్న ప్రసంగం విన్నటువంటి సమరయ స్త్రీ తన హృదయం మారి, తన జీవితం మారి ఒక గొప్ప సువార్తికురాలుగా మారిపోయింది. ఒకప్పుడు ఆమె మాట అంటేనే ఇష్టపడని వారు, ఒకప్పుడు ఆమెను చూడడానికి కూడా ఇష్టపడని వారు అనేక మంది ఈ రోజున ఈ యొక్క సమరయ స్త్రీ చెప్తున్న మాటలు, సమరయ స్త్రీ చెప్తున్న సాక్ష్యాన్ని, సమరయ స్త్రీ చెప్తున్నటువంటి వాక్యమును అనేక మంది హృదయంలో విశ్వసించారంటే కారణము దయచేసి వాక్యం ప్రేమిలారా, కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు హృదయాల్ని బాగు చేసేవాడు. యేసు ప్రభు వారు ఎవరండి? హృదయాల్ని బాగు చేసేవాడు. హెజ్కేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి, ఎందుకంటే నరుని హృదయము బాల్యం నుండి కూడా చెడిపోయింది. అలాగే ఇర్మీయా గ్రంథకర్త 17వ అధ్యాయం ఉంటుంది కదండి, హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి గలది. అలాంటి పాడైపోయినటువంటి హృదయాల్ని దేవుడు బాగు చేస్తానని హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను విచ్చి వారికి ఏక మనసును కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటే మనందరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, మీలో నుంచి రాతి గుండెని తీసివేసి, కఠినమైపోయిన మనసును తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను, అప్పుడు మీకు ఏకాత్మ కలుగుతుంది. ఈ రోజున ఐక్యత లోపించడానికి, కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో ఐక్యత లోపించడానికి ప్రధాన కారణం ఏంటో తెలిసింది? హృదయ కాఠిన్యత. నేను చెప్పాను కదా, మీ మనసుల్ని కాపాడుకోండి, ఎందుకంటే విశ్వాసఘాతుకులు అవ్వద్దు. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో కానీ సమాజంలో కానీ ఈ రోజున అనైక్యత రావడానికి,
ఐక్యత లేకపోవడానికి, ఏక మనసు లేకపోవడానికి ఏంటో తెలుసా? భర్త చెప్పే ప్రేమగల మాటలు అర్థం చేసుకునే కఠిన హృదయం కలిగిన భార్య, భార్య చెప్పినటువంటి ప్రేమగల మాటలు అర్థం చేసుకోకపోయినటువంటి కఠిన హృదయం కలిగినటువంటి భర్త ఈ రోజున సమాజంలో ఉంటే వాళ్ళ మధ్య ఐక్యత, వారి మధ్య ప్రేమ, వారి మధ్య గౌరవం అనేది ఎలా పెరుగుతూ ఉంటుంది? ఐక్యత అనేది కుటుంబాలు ఎలా చోటు చేసుకుంటుంది? ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క హృదయాలు కఠినమైపోతే, హృదయం అనేది పాడైపోయిన స్థితిలో ఉంటే ఎవరు చెప్పినా కానీ మనకు అర్థం కాదు. బండలాంటి హృదయం కలిగి ఉన్నప్పుడు తల్లి ప్రేమ అర్థం కాదు, తండ్రి ప్రేమ అర్థం కాదు, భర్త ప్రేమ అర్థం కాదు, భార్య ప్రేమ అర్థం కానటువంటి ఒక కాఠిన్య హృదయముతో మనం బ్రతుకుచున్నట్లయితే ఈ రోజున దేవాతి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక శుభవార్త, నీలో ఉన్నటువంటి ఆ బండ లాంటి హృదయాన్ని, నీలో ఉన్నటువంటి కఠినమైపోయిన హృదయాన్ని దేవుడు తీసివేసి మెత్తని మాంసం హృదయాన్ని నీకు ఇచ్చినప్పుడు నీ తల్లి చెప్పేటువంటి ప్రేమగల మాటలు నీ గుండెల్ని పిండి కళల్లోంచి కన్నీరు వచ్చేటట్లుగా చేస్తుంది. నీ తండ్రి చెప్పే మాటలు నీ గుండెల్ని పిండి నీ తల్లి యొక్క తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకున్నట్లుగా చేసేది నీ యొక్క గుండె మెత్తని చేయబడినప్పుడు, మాంస హృదయంగా మార్చబడినప్పుడు. దయచేసి చెడిపోయిన నా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన నా బ్రతుకులో దేవుడిచ్చేటువంటి విలువైనటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది ఆయన బ్రతుకులు మార్చగల దేవుడు, జీవితాన్ని బాగు చేయగల దేవుడు, మనస్సుల్ని మార్చగల సమర్థుడు. ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క ఉదయకాల ఈ మధ్యాహ్న కాల సమయంలో గుర్తించుకోవలసిన దివ్యమైనటువంటి మాట, నా దేవుడు నా కఠిన హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ప్రభు నాకు ఇస్తాడు. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే ఈ రోజున మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం అన్నది ప్రాముఖ్యం కాదు, హృదయం. ఎందుకంటే మీరు చదివించడానికి సమయం లేదు, కానీ అపోస్తులు అందరూ కూడా అపోస్తులుగా 2వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తుల కార్యంలో వాళ్ళ వాక్యాలు చెప్తున్నప్పుడు పేతురు, యోహానేలు అందరూ కూడా అపోస్తులు వాక్యాలు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాలు నొచ్చుకుని, అంటే మనసులు నొచ్చుకుని, అంటే మనసులు గాయపరచబడి వాళ్ళు చెప్తున్నటువంటి మారు మనసు గూర్చిన, రక్షణ గూర్చిన ఆ వాక్యాలు చెప్తా ఉంటుంటే మనస్సు కఠినం లేకుండా మెత్తని హృదయం కలిగిన హృదయాలు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి విశ్వాసులు కనుక వాళ్ళ హృదయాలన్నీ కూడా నొచ్చుకుని, అంటే బాధపడి, వేదన పడి, పశ్చాత్తాపడి 3,000 మంది బాప్తిసం పొందారంటే. ఎన్ని వేల మంది? 3,000 మంది. ఈ రోజున పౌలు అక్కడ ఉన్నటువంటి అపోస్తులు చెప్తున్న బోధలు వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేసినాయి అంటే, ఆ వాక్యాలు వాళ్ళ హృదయాలు పిండినేవంటే, వాళ్ళ లోతైన పశ్చాత్తాపం కలుగు చేసినాయి అంటే, నేను అంటున్నాను వాళ్ళ హృదయాలు మెత్తపరచబడినాయి. వాళ్ళ హృదయాలకి ఏమొచ్చిందండి? మార్పు వచ్చింది. అందుకనే మనం ప్రభువుని నమ్మడానికి మన మనసు చాలా అవసరం. నమ్మిన మనము దేవుని అందరి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి హృదయం మరింతగా అవసరం. అర్థమైందండి? మనకి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనసు కావాలి. మనసు ఉంటేనే ఆయన అర్థం చేసుకోగలుగుతాం. ఆ అర్థం చేసుకున్నటువంటి ఆయనని మనం విశ్వసించి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి హృదయం మాత్రం చాలా అవసరం. అపోస్తలుడైన పౌలు గారు కూడా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాలు పాడు చేయాలి, సంఘాలు నాశనం చేయాలి, విశ్వాసాన్ని బాధించాలి, సేవకుల్ని పాడు చేయాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క పౌలు సౌలుగా బయలుదేరినటువంటి దమస్కు గేటు దగ్గర ఈ యొక్క దేవుని యొక్క స్వరం విన్నాడు, దేవుని యొక్క దర్శనం చూశాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం చూశాడో, తన హృదయానికి మార్పు వచ్చి కఠినమైపోయినటువంటి యొక్క హృదయము మాంసం హృదయంగా మార్చబడి యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాడు. ఆనాటి నుండి చనిపోయేంత వరకు కూడా ప్రభువుని విడిచిపెట్టినట్లుగా కానీ, ప్రభు సన్నిధిలో విశ్రాంతి పొందినట్లుగా కానీ, నాకు సమయం లేదన్నట్లుగా కానీ లేకుండా ప్రభు కోసమే బ్రతకాలి, ప్రభు కోసమే చచ్చిపోవాలి అనేటువంటి తాపత్రయం కలిగి ఒక దివ్యమైన సేవ చేయడానికి కారణం తెలుసా? తన యొక్క కంటితో చూశాడు, చెవితో విని మారు మనసు పొంది తన మనస్సుని కఠిన హృదయాన్ని మాంసం హృదయంగా మార్చగల దేవునికి తను తాను అప్పగించుకుని ఉన్నతమైన పాత్రగా మార్చబడ్డాడు. దయచేసి దేవుడు ఒకనొక సందర్భంలో అంటాడు, నీ హృదయమును
నాకిమ్ము. నీ హృదయం నాకిస్తే నేను దాన్ని బాగు చేస్తాను. నీ హృదయంలో ఉన్న ప్రతి కాటిని నేను తీసివేస్తానంటున్నాడు. మన హృదయాలు ప్రభుకిద్దాం. ప్రభుకిచ్చి మన హృదయాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజున అనేక మంది దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఏమని ఇచ్చాడని మన మొదటి వాక్యం ఏమనుంది? మీ మనస్సులను కాచుకోనండి, విశ్వాసఘాతుకులు కావద్దు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16 వచనం ఇలా ఉంటుందండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్యందు గర్వించి చెడిపోయిన ఉంటుంది. చదవమ్మ మాట. 2వ దినవృత్తాంతం నేను చదువుతున్నాను, 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఎప్పుడు చెడిపోయాడంటే స్థిరపడిన తర్వాత, చక్కగా స్థిరపడిన తర్వాత 16 సంవత్సరాల వయసులో రాజుగా నియమించబడ్డాడు. అద్భుతమైన రీతిలో పరిపాలన అందిస్తూ ఉన్నాడు. శత్రులందరినీ కూడా దేవుడు సంహరించి నలుదిశలా సమాధానం కలుగు చేస్తాడు. అన్ని విధాలుగా స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత తన మనస్సు యందు గర్వించి చెడిపోయిన ఉంటుందండి. ఎలా చెడిపోయాడు? తన మనసు పాడైపోయింది. స్థిరపడిన తర్వాత, అన్ని విధాలుగా స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించి, హృదయం అని రాయబడలేదు అక్కడ, మనసు యందు గర్వించి అతడు చెడిపోయాను. అంటే మన జీవితాల్లో స్థిరపడిన తర్వాత విశ్వాసఘాతుకులు కావద్దు. విశ్వాసఘాతులు కాకుండా మన మనస్సుని కాపాడుకోవాలి. దయచేసి ఏ ఒక్కరూ కూడా, దయచేసి నీకు తెలుసు నీ మనస్సాక్షి ఎలా ఉంటుందో. తెలియని గర్వము, తెలియని అతిశయము, తెలియనటువంటి ఒక రకమైనటువంటి ద్వేషము నీ హృదయంలోకి వచ్చినట్లయితే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకడు పట్టణం పట్టుకున్న రాజు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడే గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా మనసు, గడిచిన వారం మనం విన్నాం కదండి, దేవుని హృదయానుసారుడైన దావీదు అని విన్నాం. దావీదు దేవుని యొక్క హృదయాన్ని గెలిచాడు, దేవుని యొక్క మనస్సును గెలిచాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకెవరెవరు దేవుని యొక్క మనస్సును గెలిచారు? మనస్సు మారిన బిడ్డలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో ఒక 2-3 గురించి పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. దయచేసి బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీగా, సొలొమోను ఇలాగు మనవి చేస్తాను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైనటువంటి మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును ఈ దినమునట్లుగా అతని కుమారుని కూర్చునబెట్టి అతని యందు మహాకృపను చూపించిన నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసు నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసున్న నేను కాబట్టి
మంచి చెడులు వివేచించి. ఉమ్, ఉమ్, ఉమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్, ఈ అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఓకేనా? చదువుతున్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇంకా అద్భుతమైనటువంటి మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడు అనేది ఇక్కడ సొలొమోను భక్తుడు గిబియోను అనే ప్రాంతంలో 1000 దహన బలులు అర్పించాడు. గిబియోను ఇశ్రాయేలు దేశానికి వాయువ్య ప్రాంతంలో 6 మైళ్ళు దూరం, ఇశ్రాయేలు ప్రాంతానికి 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ప్రదేశం, బాగా ప్రసిద్ధి నొందినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో బలులు అర్పించాడు. అర్పించి వచ్చి పడుకున్నాడు. దేవుడు స్వప్నమందు కలలో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను, నీకేం కావాలి అని అడిగాడు. మనమైతేనా ఏమడుగుతాం? నీకు తెలియంది ఏముంది ప్రభు, నాకు ఎన్ని అప్పులు ఉన్నాయో. నీకు తెలియంది ఏముంది ప్రభు, ఉండడానికి ఇల్లు లేదు, లేకపోతే అవి ఇవి అస్సలే. ఏమిస్తాం? ఒక 4-5 సీట్లు రాసేస్తాం, అవునా కదండి? టక 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 పెన్ను తీసుకుని, అవునా? సొలొమోను ప్రభుని అడిగిన మాట ఒకటేనండి, దేవా, నా తండ్రి అయిన దావీదు నిన్ను నిండు మనసుతో వెంబడించాడు. అక్కడ రాయబడిన మనసు అని ఉందా లేదండి? యథార్థమైన మనస్సు గలవాడై నిన్ను వెంబడించాడు. అందుకాబట్టి దావీదు ఎడల నీవు కనికరం చూపించావు, కటాక్షం చూపించావు. నీకు దావీదుకి మధ్య ఒక శ్రేష్టమైన విశ్వసనీయత ఏర్పడింది. దావీదుని ఎడల అలాగే విశ్వాసతను కలిగి ఉన్నాడు. దావీదు ఎడల కూడా మీరు అదే విశ్వాస్యతని ప్రదర్శించారు. తన కుమారుడైన నేను ఇప్పుడు రాజుగా నియమించబడ్డాను, అది నీ కృపే. నాకంటే ముందు ఎంతోమంది అన్నలు ఉన్నారు, వాళ్ళని కాదని నన్ను ప్రేమించి నాకెంత కృప చూపించావు. ఈ సింహాసనం అనేది, ఈ ఆధిక్యత అనేది, ఈ స్థితి అనేది నీవిచ్చిన కృప, మహాకృపే అని చెప్పాడు. చెప్పి నేను బాలుడను, ఏమన్నాడండి? నేను బాలుడను, నాకు మంచి చెడును వివేచించేంత జ్ఞానం నాకు లేదు. ప్రజలు చూస్తే ఎంతో విస్తారమైన ప్రజలు, న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా నేను చెప్పకూడదు. కాబట్టి నాకున్న లోపము నాకు వివేకము దయచే, మంచి చెడులను వివేచించే జ్ఞానం నాకు దయచే, తెలివిని నాకు దయచే, వివేచన నాకు దయచే అని ప్రభు పాదాలు పట్టుకుని విధేయతతో ప్రభుని అడిగితే, అతని ప్రార్థన నచ్చిన, అతని ప్రార్థన మెచ్చిన కృపగల దేవుడు, సొలొమోను, శత్రువుల యొక్క ప్రాణమునైనను, ఐశ్వర్యమునైనను, రాజ్యములైనను, ఘనతనైనను నువ్వు కోరుకోకుండా, నీకున్న లోపాన్ని, నీకున్నటువంటి లోపమును యథార్థముగా దాచిపెట్టుకోకుండా నా ఎదుట చెప్పి నాకు వివేకం దయచే ప్రభు అని నన్ను అడిగావు గనుక, నీవు అడగకపోయినను ఐశ్వర్యము, ఘనత, రాజ్య ప్రభావం నీకు ఇస్తున్నాను. నీకంటే ముందు ఉన్న రాజులకైనను, నీ తర్వాత వచ్చే రాజులకైనను లేనటువంటి ఉన్నతమైనటువంటి తెలివితేటలో, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన నచ్చి మెచ్చి ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు చేశాడు. దేవుని వాక్యాన్ని ప్రేమిట్లారా, ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించే ప్రతి ఒక్కరము కూడా, దేవా, నాకు జ్ఞానము లేక నా కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోయింది, నాకు జ్ఞానము లేక నా సంఘం అనేది పాడైపోయింది, నాకు జ్ఞానము లేక, నాకు తెలివితేటలు లేక, వివేచన లేక, సమయోచిత జ్ఞానం లేక నేను అనేక మందిని పోగొట్టుకుంటున్నాను, అనేక మంది దూరం చేసుకుంటున్నాను, బంధువులను దూరం చేసుకున్నాను, స్నేహితులను దూరం చేసుకుంటున్నాను. కారణము నాకు వివేచన జ్ఞానము లేక, తెలివి లేక అని చెప్పి ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఎంతమంది నాకు జ్ఞానంతో ఇల్లు కట్టుకునే కృప నాకు ఇవ్వను నాయనా, జ్ఞానంతో నా సంఘాన్ని కట్టుకునే జ్ఞానం నాకు ఇవ్వను ప్రభువా, జ్ఞానంతో నా పిల్లల్ని పెంచుకునే కృప నాకు ఇవ్వను ప్రభు అని అడుగుతున్నారా? లేకపోతే నా పిల్లలకి అది ప్రభు, నా పిల్లలకి ఇది ప్రభు అని అడుగుతామా? యథార్థంగా చెప్పండి. ప్రతి ఒక్కరము కూడా ఏ రోజునైనా కానీ సొలొమోను లాగా నీలో ఉన్న లోపాన్ని, నాలో ఉన్న లోపాన్ని,
ఈ భయంకర లోకములో మేము ఎలా బ్రతకాలి, ఈ భయంకర లోకములో మా కుటుంబ బాంధవ్యాలను ఎలా కాపాడుకోవాలి, నాకు తెలివి దయచేయనైనా, జ్ఞానం దయచేయనైనా, జ్ఞానంతో మాట్లాడటం నాకు నేర్పించండి ఆయన, జ్ఞానంతో మాట్లాడటం నాకు నేర్పించు ప్రభువా అని చెప్పి ఎంతమంది ఈ రోజున ప్రభు పాదాలు పట్టుకుని నాకు తెలివితేటలు దయచే ప్రభా, జ్ఞానం దయచే ప్రభా, అది నాకు చాలు ప్రభు అని చెప్పి సొలొమోను లాంటి మంచి మనసుతో అడిగినటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారండి రోజున? ప్రతి ఒక్కరము కూడా ప్రభు నీతోనే మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో మన లోపాలు ఎప్పుడూ కూడా కప్పిపుచ్చుకోకుండా మన లోపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను ఏ విధంగా జ్ఞానంతో నడుచుకోవాలో నాకు జ్ఞానం దయచే ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుని అడిగినప్పుడు కృపగల దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. నీ బలహీనతలు ఏంటో ప్రభుకు చెప్పు, నీకున్నటువంటి లోపమేంటో ప్రభుకు చెప్పు, నీకున్నటువంటి సమస్య ఏంటో ప్రభుకు చెప్పు. ప్రభు ఖచ్చితంగా నీకున్నటువంటి ప్రతి లోపాన్ని సరిచేసి నీ మనసుని మార్చి ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా ప్రభు తన పరిచయంలో వాడుకుంటాడు, కుటుంబంలో స్థిరపరుస్తాడు. రెండో వ్యక్తి కాలేబు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు మీరు చదువుతున్నారనుకోండి, 3 అయిపోతుంది. ఓకేనా? మీకు అందరికీ తెలిసిన వాక్యాలే కాబట్టి నేను త్వరగా చెప్తాను. అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి, చదవండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. ఓకేనా? అక్కడ కాలేబును గూర్చి రాయబడి ఉంటుంది. కాలేబు అనగా కుక్క. ఏంటండి? కాలేబు అనే మాటకు అర్థం ఏంటండి? కుక్క. విశ్వాసమగినటువంటి జీవి. ఈ ప్రపంచంలో విశ్వాసానికి గుర్తుగా వాడేటువంటి జీవి ఏదైనా ఉందంటే అది కుక్క. అవునా కాదండి? ఓకేనా? కుక్కే కదా. కుక్క విశ్వాసము గలటువంటి జీవి. మనుషులైన విశ్వాసం కోల్పోతారేమో కానీ కుక్క మాత్రం విశ్వాసం కోల్పోదు. కాబట్టి ఈ యొక్క కాలేబును గురించి బైబిల్ గ్రంథంలో 6 సార్లు సంఖ్యాకాండ 14వ అధ్యాయం 24 వచనం, సంఖ్యాకాండ 32వ అధ్యాయం 11, 12 వచనాలు, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 36 వచనం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8, 9, 14 ఇలా చెప్పిన వచనాలన్నిటిలో కూడా 6 సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కాలేబు నన్ను నిండు మనసుతో వెంబడించును అనే మాట అక్కడ ఉంటుందండి. ఎన్ని సందర్భాల్లో? 6 సార్లు చెప్పాడు. అంతేకాదు ఒక వ్యక్తిలో మంచి మనసు ఉందనుకోండి, ఆ వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు అయితే ఆ వ్యక్తిలో ఉన్న మంచి గురించి అయినా మాట్లాడుకుంటాం, లేదంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడుని గురించి అయినా మాట్లాడుకుంటాం. అవునా కాదండి? అతను కలిగి ఉన్న దానికోసం ఎక్కువ మాట్లాడుకుంటాం. అవునా కాదా? కాలేబు గారు నిండు మనసుతో ప్రభుని వెంబడించారు కాబట్టి అతను గూర్చి 6 పర్యాయాలు అతడు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించిన మాట ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క కాలేబు 3 సాక్ష్యాలు అక్కడ కనిపిస్తాయి. మొదటిది, కాలేబు గుండెల మీద చేసుకుని యెహోషువ గ్రంథం 14:8 వచనంలో, నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో వెంబడించాను. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా చెప్పాలండి, నేను ప్రభువుని నిండు మనసుతో వెంబడిస్తూ ఉన్నాను అని తన్ను గూర్చి తన సాక్ష్యం చెప్పుకోగలిగాడు. తన్ను గూర్చి తన మనస్సాక్షితో సాక్ష్యం చెప్పగలిగాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా నిండు మనసుతో ప్రభుని వెంబడించేవారు ఉన్నారా? అసంపూర్ణమైన మనసుతో ప్రభుని వెంబడించేవారు ఉన్నారా? నిండు మనసుతో ప్రభుని వెంబడించడం అంటే ఈ ప్రపంచంలో నా ముఖ్య సంతోషములన్నిటికంటే నా దేవుడే నాకు ముఖ్యము అని భావించడమే ప్రభు నిండు మనసుతో వెంబడించడం. రెండవదిగా దైవ సేవకుడైన మోషే ఈ కాలేబును గూర్చి ఏమని ప్రస్తావిస్తాడంటే 14వ అధ్యాయం 9వ వచనంలో, దైవ సేవకుడైన మోషే ఈ వ్యక్తి ఈ కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించాడు. నిండు మనసుతో, నిండు హృదయముతో ప్రభుని వెంబడించాడు. దానికి నేనే సాక్ష్యం. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, మందిరానికి వచ్చినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా అతని ప్రవక్తను చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా ఆమె యొక్క మాట తీరు చూస్తున్నాను. పొరపాటున కూడా మారలేదు.
నిండు మనసుతో ప్రభువుని వెంబడించే కుటుంబాల్లో ఏ కుటుంబమైనా ఉందంటే ఆ కుటుంబాన్ని ధైర్యంగా చెప్పగలదునని చెప్పి మోషే కాలేబును గూర్చి, కాలేబు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన చెప్పుకున్నాడు, సేవకుడు చెప్పాడు, సరిపోద్దా? ఇప్పుడు దేవాతి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. 14వ అధ్యాయము 24 వచనంలో దేవాతి దేవుడే స్వయంగా కాలేబును ఉద్దేశించి, కాలేబు నా హృదయానుసారుడు, కాలేబు నన్ను నిండు మనసుతో నన్ను వెంబడించేవాడు అని చెప్పి కాలేబు గూర్చి దేవాతి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని వాక్యం ఉన్న ప్రియమైన బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం పొంది, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుని వెంబడిస్తున్నాం, మన జీవితాలు ఎప్పటి వరకు కూడా నిండు మనసుతో ప్రభుని వెంబడిస్తున్నామని మన గుండెల మీద చేసి చెప్పగలదుమా? మన సేవకుడు మన గూర్చి సాక్ష్యం ఇవ్వగలదుడా? పరలోకమందున దేవాతి దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తే గనక మనం నిజంగా ప్రభు నిండు మనసుతో వెంబడిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. నిండు మనసుతో వెంబడించే వారికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసండి. ఈ లోకంలో దేన్ని గూర్చి బాధపడరు, దేని గూర్చి కూడా బాధపడరు. ఈ నిజంగా మన జీవితాల్లో అనేక కష్ట నష్టాలు మనసుకు తెచ్చుకోవడానికి ఈ చిన్న మనసుని, గుప్పుడంత మనసుని మనం ఎంతో భారంతో నింపేయడానికి కారణం ఏంటో తెలుసండి. ఎప్పుడు కూడా మనము ఇతరులతో పోల్చుకుంటాం, అవునా కాదండి? ఇతరులతో పోల్చుకుంటాం. మన మనసంతా ఎప్పుడు కూడా వాళ్ళకంటే నేను అన్నట్లుగా పోల్చుకుంటాం. వాక్యం ప్రేమిలారా, దేవుడిచ్చినటువంటి ఈ స్వల్పకాలపు జీవిత వ్యవధిలో మనమందరం కూడా సంతోషంగా బ్రతకాలంటే నీవుగా బ్రతకాలే తప్ప ఎవరితో కూడా నీవు పోల్చుకోవద్దు, ఎవరితో కూడా పోల్చుకోవద్దు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు అన్నట్లుగా ఎవరము కూడా పోల్చుకోవద్దు. ఎందుకంటే కాలేబు యెహోషువ అద్భుతమండి. ఈ యొక్క సందర్భాన్ని వింటున్నప్పుడు, చెప్తున్నప్పుడు నా మట్టుకు నేను ఎంతో ఆలోచిస్తానండి. కాలేబు యెహోషువ ఇద్దరు కూడా సమానమైనటువంటి వ్యక్తులు, ఆల్మోస్ట్ సమాన వయస్కులు. వీళ్ళిద్దరూ కూడా సేవకుడైన మోషే దగ్గర ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్ కింద పనిచేశారు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనను బట్టి యెహోషువని నాయకుడిగా, నా తర్వాత నాయకుడు ఎన్నుకోవాలని చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే కాలేబుకి ఏం రావాలి? చెప్పండి, ఏం రావాలి అమ్మా? అసూయ రావాలి, అవునా కాదండి? కోపం రావాలి, అవునా కాదండి? మనుషులం కాబట్టి మనకు వస్తుందా రాదండి? మనుషులం కాబట్టి మన జీవితాలలో ఎవరికైనా కానీ ఎందుకు మనం ఎక్కువ బాధపడతాం చెప్పండి? ఎందుకు మన జీవితాలు అనేక బాధలు కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఇద్దరు కూడా సమానమైనటువంటి మనస్సు గలవారు. నేను చాలామందికి ఏవో చెప్తాను, కొన్ని సందర్భాల్లో పంచుకోవాల్సి వచ్చినప్పుడు తృణమాలు విడిచిపెట్టేయండి, కృపగల దేవుని నిన్ను ఆశీర్వదిస్తే అంతకు రెట్టింపు ప్రభు నీకు ఇస్తాడు. చెప్పను లేచనా? ప్రైజ్ హల్లెలూయా. రైట్. ఈ రోజున సమానంగా పంచుకోవలసిన, ఈ రోజున ఇద్దరు సమాన వయస్కున్నటువంటి వీళ్ళలో ఈ రోజున కాలేబుని దేవుడు కాదని యెహోషువను నాయకుడిగా నియమించాడు. అలాంటప్పుడు నిండు మనసుతో దేవుని వెంబడిస్తాడనడానికి ఒక నిదర్శనం ఏంటో తెలుసండి. కాలేబు మనసులో పగ పెట్టుకోలేదు, దేవునికి స్తోత్రం అని చెప్పి ఈ కాలేబు యెహోషువ నాయకత్వం కింద పనిచేశాడు. ఎంత చక్కగా సహకరించాడంటే మాటలతో వర్ణించలేం. మనసులో కొంచెం కూడా అసూయ కానీ, మనసులో కొంచెం కూడా పగ కానీ, మనసులో కొంచెం కూడా ద్వేషం కానీ ఈ కాలేబుకి లేకుండా నిండు మనసుతో యెహోషువకి సహకరించాడండి. అంటే కాలేబులో దేవుడు చూసింది ఏంటో తెలుసండి. నిండు మనసుతో మనం వెంబడించినప్పుడు పక్క ఏం పట్టించుకోమండి. నిండు మనసుతో ప్రభుని వెంబడిస్తున్నామంట నిదర్శనం ఏంటో తెలుసండి. నీకంటే ఇంకొక దైవ సేవకుడు బహుబలంగా వాడబడుతున్నప్పుడు దేవునికి స్తోత్రం అనుకునేటట్లు ఉంటాను తప్ప ఎక్కడ కూడా పగలు ప్రతీకారాలు, లేకపోతే నాకు అది తక్కువ ఇది తక్కువ అనే ఆలోచన ఎన్నడూ కూడా రాదండి. నీకంటే పక్క వాళ్ళు దేవుని కృపలో వాడబడుతున్నప్పుడు దేవునికి స్తోత్రం అనుకునే మనసు వస్తుంది, కానీ నాకేం తక్కువ అనేటువంటి ఆలోచన పొరపాటున కూడా రాదు. నిండు మనసుతో వెంబడించిన కాలేబు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న వాక్యం ఉన్న ప్రతి బిడ్డలారా, మీ జీవితాలు, మీ సంతోషం మీ చేతిలో ఉంది, మీ ఆనందం మీ చేతిలో ఉంది. పొరపాటున కూడా ఎవరి విషయాల్లో పోల్చుకోవద్దు. సంఘంలో ఒకరితో మనం పోల్చుకోవద్దు, సమాజంలో ఒకరితో పోల్చుకోవద్దు, కుటుంబంలో ఒకరితో పోల్చుకోవద్దు, నీ పిల్లలను వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. సంతోషంగా బ్రతకండి. దేవునికి ఏది ఇచ్చాడో దాంతో తృప్తిగా బ్రతకండి. మీ మనస్సుని పాడు చేసుకోవద్దు.
దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడే తప్ప మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పొరపాటున కూడా మనలో వాళ్ళకంటే గొప్ప అనే భావన ఎన్నడూ కూడా రానివ్వకూడదు. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మనము నిండు మనసుతో ప్రభుని వెంబడించే వారు ఉందముగాక. ఆమేన్. ఇంకా ఉజ్జియా గురించి చెప్పాలనుకున్న హిజ్కియా గురించి చెప్పాలనుకున్న సమయం లేదు. దేవుని చిత్తం అయితే ఒకసారి మనం విందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. విన్న వాక్యాన్ని బట్టి దేవా నా మనస్సుని బాగుచ్చే, విశ్వాసఘాతుకురాలను అయిపోకుండా, నా మనస్సుని చెడిపోయిన స్థితిలో ఉంచుకోకుండా, బండగా మారిపోయిన నా హృదయాన్ని మాంస హృదయంగా మార్చున్నాయన. కక్షల చేత, క్రోధాల చేత, ఆలోచన చేత, ద్వేషాల చేత నా మనస్సు నింపబడకున్నట్లుగా నా మనస్సుని బాగు చేయండి ఆయన. నా యొక్క జీవితాన్ని నేనే పాడు చేసుకునేవాడు కాకుండా, గెరాస్ అనే ప్రాంతంలో యవనస్తుడి యొక్క మనస్సుని బాగు చేసినట్లుగా, సమరయ స్త్రీ యొక్క మనస్సుని మీరు బాగు చేసినట్లుగా, పౌలు యొక్క హృదయాన్ని బాగు చేసినట్లుగా, పేతురు యొక్క హృదయాన్ని బాగు చేసినట్లుగా నా మనస్సుని బాగు చేయని ప్రభు, నా మనస్సుని బాగు చేయని ఆయన. కాలేబు వలన బ్రతుకుడు నేర్పించిన ఆయన, బ్రతికిన కొద్ది దినాలైనా నీ కొరకు నమ్మకమైనటువంటి నిండు మనసుతో నిన్ను వెంబడించేవాడిగా నేను బ్రతకడానికి సహాయం చేయను ఆయన. నాలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవడానికి సహాయం చేయను ఆయన. సొలొమోను తనలో ఉన్న లోపాలని ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నాడు. తండ్రి, నా లోపం ఇవి ప్రభా, నేను కలుగున్న బలహీనతలు ఇవి ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభు పాద సన్నిధిలో నిండు మనసుతో అడిగాడు. అడగకపోయిన అన్నీ కూడా పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా ప్రభు అలా చేస్తాడు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయాల్లో భద్రపరచుకోండి. సంతోషంగా బ్రతకండి, ఆనందంగా బ్రతకండి. ఎదుటి వారికంటే మేము ఎక్కువ అనే భావన ఎన్నడూ కూడా కలిగి ఉండకుండా బ్రతికే కృప మాకు ఇవ్వండి ప్రభు అని నీ పాదసన్ని అడుగుతూ ఉండగా, ఈ వాక్యం ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.